దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గమనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ మీరు ఆధ్యాత్మికంగా బలపడుతూ అలాగే సహకరిస్తూ ఈ కార్యక్రమాల విషయంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క పరిచర్య అనేది దేవుడు మనకి ఇదొక సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక పరిచర్య. టీవీ పరిచర్య అనేది సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక పరిచర్య. దీని ద్వారా కూడా అంటే రకరకాల పరిచర్యలు ఉంటాయి సంఘంలో. ఒకటి సువార్త మీటింగ్లు పెట్టడం, అలాగే టీవీ కార్యక్రమాలు చేయడం, ఉపవాస ప్రార్థనలు అనేవి, యవనస్తుల కూడికలు అనేవి, ఇలాగా ఇలా జరుగుతుంది. ఎన్ని జరిగినా ఇవన్నీ కూడా ఏంటంటే దీని ద్వారా కొంతమంది రక్షణ పొందాలి అని దేవుని ఉద్దేశం. సో దేవుడు తన సంఘాన్ని ప్రేమించి మనకి అనేక మరి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాడు. అందులో టీవీ పరిచర్య అనేది అది కూడా చాలా విలువైంది, గొప్పది. మనం వెళ్ళలేని చోటకి వెళ్ళి కలవలేని మనుషులు కూడా ఈ సువార్తను అందించేటువంటి గొప్ప విధానం ఉంది. అందునే దేవుడు గత 10 సంవత్సరాలు పైబడి ఈ యొక్క సువార్తలో ఈ టీవీ పరిచర్యలో దేవుడు ఎంతగానో వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు కూడా ప్రార్థిస్తూ సహకరిస్తున్న దాన్ని బట్టి మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్య సందేశము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ కొరింథీలు పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మరి 9వ వచనం మనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి నీకు పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచింది నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయించుదు. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. దేవుడి వచనం దీవించును గాక. వెళ్ళారు. ఇక్కడ పౌలు గారికి దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. కృపను గురించి మాట్లాడాడు. నా కృప నీకు చాలును అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన కృపను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గాడ్ ఈజ్ గ్రేసియస్. దేవుడు కృప కలిగిన వాడు. ఇది ఈరోజు మన అంశం. ఇక్కడ పౌలు గారు గురించి మనం ఆలోచిస్తే ఆయనకి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. గొప్ప ఆత్మీయ స్థితి ఇచ్చి అనేక సంఘాలు కట్టడంలో అలాగే గ్రంథాలు రాయటంలో దేవుని ప్రత్యక్షతలు అతనికి ఎక్కువగా అన్యజనులకి అపోస్తులుడిగా పౌలయ్య గారిని దేవుడు వాడుకున్న తన పరిచర్యలు ఎంతగానో వాడుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతుంది 7వ వచనంలో ఉంది, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. సరే, ప్రతి విషయంలోనూ దేవుడు ఆయనతో మాట్లాడి, ప్రతి విషయంలో దర్శనాల ద్వారా, కళల ద్వారా, లేకపోతే వాక్యం ద్వారా ప్రతిదీ ముఖాముఖి ఏదో దేవుడు ఎవరో మోషేతో మాట్లాడిన అలాగా పౌలు గారితో దేవుడు అద్భుతమైన విశేషమైన కార్యాలు ఆయన సువార్తలో దేవుడు చేశారు. ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతంలో సంఘ వ్యవస్థను కట్టి అనేకులు రక్షణకరంగా, వేల లక్షల మంది ప్రజలు రక్షణకరంగా దేవుడు వాడుకున్నాడు. అనేక సంఘాలు ఆయన కట్టాడు. ఆ ప్రతి సంఘానికి ఇందులో ఈ పత్రికలన్నీ కూడా ఇంచుమించుగా పౌలు రాసినవే ఎక్కువ పత్రికలు ఉంటాయి. ఆ ప్రతి సంఘానికి రాసిన పత్రికలు ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి విశేషంగా దేవుడు వాడుకున్నాడు కనుక విశేషముగా వాడుకున్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. సరే, అంటే జనరల్గా మనకి ఏదైనా ఎక్కువగా కలిగినప్పుడు మనం హెచ్చించేసుకుంటాం. ఇప్పుడు ధనం కలిగింది, ధనం లేదనుకోండి చాలా చాలా ఒబీడియన్స్గా ఉంటాం. అబ్బో మనంత మంచివాళ్ళు లేనట్టుగా ఉంటాం.
కానీ అదే ధనం మనకు కలిగి విస్తారం కలిగింది అనుకోండి, అంతకుముందు మంచిగా ఉన్న మనం ఇప్పుడు మంచిగా ఉండకపోవచ్చు, గర్విష్ఠులం అయిపోవచ్చు, కోపగ్రస్తులం అయిపోవచ్చు, గొప్పగా అర్చించేసొచ్చు, గర్వపడే వాళ్ళని కూడా. అనేక మంది రాజులు మన బైబిల్లో పరిపాలన రాజులు కూడా దేవుడు హెచ్చించిన తర్వాత, వాళ్ళకి ధన సమృద్ధి ఇచ్చిన తర్వాత మనసులో గర్వించి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని మీద కూడా అతిశయించి దేవుని కంటే గొప్పవాళ్ళు అనుకున్నట్టుగా అనుకుని కూడా దేవుని శిక్షకు గురైపోయిన రాజులు ఉన్నారు. ఇలాగా ఏదైనా హెచ్చుగా కలిగితే అది మానవుడికి అది కొంత ప్రమాదమే కనుక, అందుగురించి పౌలు గారికి దేవుడు అంత ఉన్నతమైన స్థితి ఇచ్చి, ఆత్మీయ స్థితి ఇచ్చి, గొప్ప దైవజనుడిగా అపోస్తలుడిగా వాడబడిన ఆ దైవజనుడికి ఎంత కృపిచ్చాడంటే, అతను హెచ్చిపోకుండా నిమిత్తం, సరే అతను హెచ్చిపోయి గర్వాంధుడై పాడైపోకుండా నిమిత్తము, లేకపోతే ఇంకో రకంగా దేవుని విధానం దూరం అయిపోకుండా నిమిత్తము, ఆయనకి దేవుడు తన కృపను చూపించాడంట. హల్లెలూయా. ఏ విధంగా అంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు పౌలు గారికి తన కృపను చూపించాడంటే, ఎక్కువగా దేవుడు వాడుకున్నాడు, ఆయన్ని గొప్ప గొప్ప స్థితిని ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ అంటున్నాను, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, సరే ఏం పెట్టాడు? ఒక ముళ్ళుని పెట్టాడు. చాలాసార్లు ముళ్ళు అనేది అది బాధాకరమైంది. ముళ్ళు అనేది మనకు ఉండకూడదంట, ముళ్ళు ఉండకూడదు కూడా. ముళ్ళు ఉంటే అది బాధే. కాబట్టి ఇక్కడ ఒక రకమైన బాధను ఆయనకు పెట్టాడు, ఒక రకమైన వేదన, ఒక రకమైన బలహీనత అనేది ఆయనకు పెట్టాడు దేవుడు. ఆ ముళ్ళు ఏంటంటే అది ఒక అపవాది పెట్టే ఒక ముళ్ళు అన్నమాట. దానివల్ల అతను బలహీనతలకు గురైపోయేవాడు, బలహీనుడిగా ఉండేవాడు. పౌలు ప్రసంగాలు మరి ఒక బైబిల్ కాలేజీలో చెప్తారు ఏంటంటే, ఆయన ప్రసంగాలు గొప్పగా ఉంటాయి, కానీ ఆయన వ్యక్తిగతను మాత్రం చాలా సన్నంగా ఉంటాడని, చాలా బలహీనుడిగా ఉంటాడని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు పౌలు గారి గురించి. ఆయన ప్రసంగాలు బలీయంగా ఉంటాయి, బలమైనగా ఉంటాయి. దేవుడు వాడుకున్న కార్యాలు కూడా అద్భుతంగా కార్యాలు చేశాడు, ఆయన ఘనంగా వాడుకున్నాడు. కానీ శరీర రీతిగా ఆయన బలహీనుడు, ఆయన నీరసంగా సన్నంగా బలహీనుడుగా ఉంటాడని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ఆయనకు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ దానివల్ల అతడు బలహీనుడైపోతుండేవాడు అనమాట. అక్కడ రాయబడం చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నది, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు, సరే సాతాను యొక్క దూతగా ఉంచబడిను. సరే మనకి ఏం అక్కర్లేదు, వ్యాధి అక్కర్లేదు, శరీరీతిగా నలగొట్టబడాలంటే ఒక సైతాను మనకు చాలు. సైతానికి మనల్ని పట్టుకుంటే, సైతానికి దేవుడు మనకు ఎలా చేస్తే వాడు వచ్చాడంటేనే నలగొట్టేస్తాడు, బలహీనపరిచేవాడు వాడు. అపవాది ఏం చేస్తాడంటే బలహీనపరుస్తాడు, బలహీనతలు పెట్టేస్తాడు, వ్యాధులకు గురి చేస్తాడు, రకరకాల వ్యాధులకు గురి చేస్తాడు. అలాగా అపవాది ఒక దూతగా అతన్ని నలగొట్టడానికి ఒక ముళ్ళుగా దేవుడు మరి అపవాదిని పెట్టాడేమో. ఆ అపవాది ఇతన్ని ఏం చేసేదంటే, అపవాది అని అనకూడదు మనం, ఏదో బలహీనత, ఏదో అది అపవాది ద్వారా కలిగే ఏదో క్రియ, ఒక దూత, అపవాది ఒక దూతగా ఉన్నదన్నాడు. అయితే ఉండొచ్చు కూడా, ఉన్నా ఏమి తప్పేమి లేదు, దేవుడు అది ఎలా చేస్తాడు కూడా. అలాంటప్పుడు కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. బలహీనతల నుండి నన్ను హెచ్చిపోకుండా, నన్ను అణగగొట్టుటకు, నన్ను కృంగజేయటం కొరకు, నలగగొట్టుట కొరకు, నలుగగొట్టుటకు, సరే నలగొట్టబడదు, సాతాను యొక్క దూతగా ఉంచబడిను. ఇతను భోజనం కూడా, అంటే తినే ఆహార పదార్థం కూడా ఎక్కడో రాయబడి ఉంటుంది. ఎక్కువగా ఉపవాసాలుండి ఎక్కువగా ప్రార్థించే విధానం దేవుడు ఈయనకి పెట్టాడంటే, ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు. ఎక్కువగా భోజనాలు కూడా సరిగా
భోజనం కూడా చేసేవాడు కాదేమో, ఎందుకంటే ఎక్కడో ఇంకో పత్రికలో రాస్తాడు ఒక దిక్కుని. ఎందుకంటే నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నాను అన్నాడు. నేను ఒకరికి చెప్పిన తర్వాత నేనేమన్నా తప్పిపోతానేమో అని నా శరీరమును నేను ఇంత లావుగా చేసుకోవట్లేదు, లేకపోతే ఇంత శరీర రీతిగా అందంగా కనపడాలని నేను అనుకోవట్లేదు. నేను పడిపోకుండా ఏం చేస్తానంటే నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. సాధారణంగా దేవుడు కూడా మనల్ని శరీరరీతిగా కూడా నలగొడితేనే మనం దేవుల్లో ఉండగలుగుతాం. అర్థమైందండి? బలహీనతలను బట్టి ఒక్కోసారి దేవుల్లో మనకి శ్రమలు కష్టాలు కలిగినప్పుడే దేవుల్లో విధానంలో మనం అలవర్చుకోగలుగుతాం, దేవుల్లో ప్రార్థించగలుగుతాం. మనకి ఏ బాధ ఏ కష్టం లేకపోతే మనం సమృద్ధిగా అన్నీ కలిగి ఉంటే మనం ఎక్కడుంటాం మనకే తెలియదు. కనుక పౌలు గారికి దేవుడు తన కృపను చూపించి దేవుని సన్నిధిలో ఉండి అతడు తప్పిపోకుండా నిమిత్తం, హెచ్చిపోయి గర్వాంధుడై పాడైపోకుండా నిమిత్తం, లేక దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయి చెడిపోకుండా నిమిత్తము దేవుడు ఒక ముళ్ళును లేక అతను నలగొట్టడానికి ఒక సైతాను దూతను ఆయనలో పెట్టినట్లు మనం చూస్తున్నాం. దాని గురించి ఎవరికైనా ఇబ్బంది, ఎవరు ఏ బాధగా ఉండకూడదు. ఒక స్టేజ్లోకి వెళ్ళిపోవాలి, ఒక మంచి స్థితిలో బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏ బాధ ఉండకూడదు, ఏ కష్టం ఉండకూడదు, నొప్పి ఉండకూడదు. మనకి ఏ కష్టం ఉండకూడదు అనుకుంటాం, కానీ అది దేవుడు మనల్ని ఒక్కొక్కసారి మేలు చేయటం కొరకు, ఆయన కృపను మనకు చూపించడం కొరకు మనల్ని ఆ రకంగా ఆ పౌల్లాగే మనల్ని కూడా బాధలు గురి చేసేయచ్చు. నానా రకం సైతానికి అప్పగించి నలగొట్టేయచ్చు. రకరకాలుగా ఇష్టం వచ్చిన లెఫ్ట్ అండ్ రైట్ మనల్ని కృంగదీసేయచ్చు. అయితే అలాగని దేవుడు చెడ్డవాడని కాదు, ఆయన మన మీద కోపగించుకుంటున్నాడని కాదు, కానీ ఆయన మనకు తన కృపను చూపించడం కొరకై మనకు ఆ బలహీనతలు పెట్టి మనల్ని దేవుల్లో ఉండేలా చేస్తున్నాడని ఒక గొప్ప సత్యాన్ని, ఒక మర్మాన్ని మనం తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. అందరూ బాగా తినేస్తున్నారు, అందరూ బాగా తింటున్నారు, ఏది పడితే అది తినగలుగుతున్నారు. నాకే సరైన తిండి లేదు, ఏది పడితే అది పట్టలేదు, ఏది తిన్నా పట్టలేదు, ఏది చేసినా నాకు ఆరోగ్యం రావట్లేదు అని కొంతమంది బాధపడతారు. అలా బాధపడడం పని లేదు. దేవుడు ఒక సమయం వస్తుంది, దేవుడు స్వస్థపరుస్తాడు. అందరి మీద నువ్వు మంచిగా తినగలుగుతావు, అందరికంటే మంచి ఆరోగ్యవంతుడుగా ఉంటావు. అయితే ప్రస్తుత కాలము కొంత బలహీనతలు పెట్టి నిన్ను దేవుడు కృంగజేయాలని, దేవుళ్ళ నుండి దూరం అవ్వకుండా నిన్ను కాపాడాలని దేవుడు కొన్ని బలహీనతలు పెడుతున్నారని వాక్యం వింటున్నా మీరు కూడా తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. సరైన ఆరోగ్యం లేనప్పుడు సరైన ఆకలి, సరైన నిద్ర, సరైన ఆరోగ్యం లేకుండా బాధపడుతుంటే ఒక్కోసారి అది నువ్వు దేవుల్లో ఉన్నాయి, దేవుని నమ్ముకుని రక్షణ పొంది దేవుని సేవకు వచ్చి, లేకపోతే దేవుని అలా ఆసక్తి కలిగి ఉన్నా సరే నువ్వు అలా స్థితిలో ఉంటున్నావంటే అది ఒక్కొక్కసారి దేవుడు నిన్ను భవిష్యత్తులో మంచి స్థితిగా తీసుకురావడానికని కూడా మీరు తెలుసుకోవాలని కూడా ఒక చిన్న ఆలోచన మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ బాధ, ఈ ముళ్ళు ఎవరికైనా ముళ్ళే. అది మంచోళ్ళకేంటి, చెడ్డోళ్ళకేంటి, భక్తులు కానీ అందరికీ దాని నుండి తొలగించమని మనం ఎలాగా బాధలు తీర్చిన ఆయన, మేలు చేయని ఆయన, దీవులు ఇచ్చి ఆశీర్వదించిన ఆయన ఎలాగ అడుగుతామో మనం బాధలు ఇవ్వండి నాయన, నాకు కష్టాలు ఇవ్వండి నాయన అని ఎవరో కోరుకోరు. నన్ను ముళ్ళు ఉంచండి నాయన, నాకు ఈ స్థితి ఉంచండి నాయన, ఈ దీనస్థితిలో నన్ను ఉంచండి, ఈ లేములోనే ఉంచండి అని ఎవరు అనరు. మంచి స్థితిలో తీసుకురండి అంటాం, మంచి ఆరోగ్యం దయచేయండి అంటాం, మంచి ఈవులు ఇమ్మంటాం, మంచి దీవులు ఇమ్మంటాం. కానీ అలాంటివి ఇక్కడ పౌలయ్య గారు దేవుణ్ణి కూడా అడిగాడు, ప్రభు సందులో ప్రార్థించాడు, 3 సార్లు ముమ్మారు ప్రార్థించాడు అని ఉంది. చూడండి అక్కడ రాయబడిన దాంట్లో, అది నా యొద్ద నుండి 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. ఎన్నిసార్లు? 3 సార్లు. మరి ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు అనమాట. వేడుకుంటా ఉన్నాడు, ఆ బాధను తీసేయమని, ఆ కష్టాన్ని తీసేయమని, వ్యాధుని స్వస్థపరచమని, ఇక ఈ బలహీనతను విడుదల చేయమని అడుగుతున్నాడు. 3వసారి ఫైనల్గా ముమ్మారు అడిగేటప్పటికి 3వసారి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. దాని విషయమై మాట్లాడాడు, దానికున్న బలహీనత నిమిత్తం మాట్లాడాడు. ఏమనంటే తీసేస్తానని అనలేదు,
నీకు విడుదల ఇచ్చేస్తున్నాను అనలేదు, నేను స్వస్థపరిచేస్తున్నాను, నువ్వు ఇంకా బలవంతుడిగా చేస్తాను నేను అని చేయలేదు, అనలేదు. ఏమన్నాడంటే దేవుడు ముమ్మారు, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. ఇది గొప్ప మర్మం పెట్టారు. నా కృప నీకు చాలు. నువ్వు ఎప్పుడైతే బలహీనులుగా ఉంటావో అప్పుడు నా శక్తి నీలో క్రియేట్ అవుతుంది, నా శక్తి నీకు కనబడుతుంది, నా మహిమను నీవు చూస్తావు, నా శక్తి నీలో విస్తృతంగా జరగటం జరుగుతుంది. ఎందుకంటే నేను నీ ఎడల ఎంతో కృప కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు కృప కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మన ఎడల ఎంతో వాత్సల్యతను చూపాలని కోరుకుంటున్నాడు. బిడ్డలారా, ద గాడ్ ఈజ్ గ్రేసియస్. ఆయన నీ ఎడల కృప చూపే దేవుడై ఉన్నాడు. ఇది గొప్ప మాట బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నీ బలహీనత లేనిదే నా శక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు అవుతావు అని ప్రభు మాట్లాడారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు ఆయన కృపను గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవుడులో ఉన్న గత వారం అయితే ఆయన మంచి దేవుడు, శ్రేష్టమైన ప్రతి మంచి కార్యం చేయగల దేవుడు, మంచి ఈవులు ఇచ్చే దేవుడు, ఈజ్ గుడ్ గాడ్ అని నేర్చుకున్నాం. ఈరోజు ఆయన గ్రేసియస్, ఆయన కృప కలిగిన వాడు, ఆయన ఎంతో కృప, దయ, జాలి, కనికరం కలిగిన దేవుడని అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకునే వారంగా మనం ఉన్నాం. మరి గత వారంలో చెప్పుకున్నదే మరి నిర్గమకాండంలో మనం చదువుకున్న ప్రకారం అక్కడ మొన్నటి వారం మనం నేర్చుకున్నాం. అందులో ఒక మాట ఉందని, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్న ప్రకారం మరలా అది కూడా ఇదే వారం మనం చదువుకుంటున్నాం. చూడండి, దేవుడు మోషేను సీనాయి కొండ మీదకి దేవుడు ప్రత్యక్షమై పిలిచినప్పుడు, ఆ మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు ఏంటో అనేది చూడండి. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చూడండి, గత వారంలో ఏం నేర్చుకున్నాం? కనికరము, దయ, మంచి, జాలి అట్ల విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే కృపను గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ కృపను గురించి మాట వ్రాయబడింది చూడండి, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎంత కృప ఉందంటే విస్తారమైనటువంటి కృపా సత్యములు ఆయనలో కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకది విస్తారమైన ఆయన 1000 మందికి కృప చూపుచు, సరే ఏం చేస్తున్నాడు? ఆయన 1000 మందికి, కొన్ని లక్షల మందికి ఏం చేస్తున్నాడు? కృప చూపుతున్నాడు. సో మనము దేవుని విధానం అర్థం చేసుకోవాలి. ఆయన మన ఎడల కృప చూపే దేవుడిగా ఉన్నాడు. ఆయన 1000 మందికి కృప చూపే దేవుడిగా ఉన్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు, బిళ్ళారా, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడిగా ఉన్నాడు. అలాగే ప్రభు అయిన యేసును గూర్చి మనం ఆయన యోహాను సువార్తలో ఆయన అంటాడు, కృప చూడండి, దయతో ఆ విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం నేర్చుకున్న, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ కృపా సత్యములు మాత్రం యేసు ప్రభు ద్వారా ఇవ్వబడ్డాయంట. చూడండి, దయతో ఆయన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సశరీరుడిగా ఈ లోకమునకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ముందు ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులకు వెలుగుండును, ఆ చీకటి వెలుగులో ప్రకాశించున్నది. కానీ ఆ వెలుగును సాక్ష్యం ఇచ్చుటకు నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగు. ఆ వెలుగే ప్రభు అయిన యేసు. చూడండి, మళ్ళీ మొదట వచ్చిన, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది. సరే,
ఆ వాక్యమే 12వ వచనంలో ఉంది, 14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. సరే, ఎలాగొచ్చింది? ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా వచ్చి ఎలాగ నివసించాడు? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ప్రభు కృప కలిగిన వాడు, సత్యము కలిగిన వాడు, కృపా సత్యములు సంపూర్ణముగా కలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. కాబట్టి ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, యేసును ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఆయన పౌలు గారి వలె కృప చూపే దేవుడిగా ఉన్నాడు. ఆయన కనికరము చూపే దేవుడిగా ఉన్నాడు. ఎంతో సత్యమును చూపే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యేసుక్రీస్తు లోకమునకు ఏ విధంగా వచ్చాడంటే శరీరధారిగా, ఆ వాక్యమైన దేవుడే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని మహిమను మనం చూడగలుగుతాం. ఆయన మహిమగా యొక్క తండ్రి అయిన దేవుని మహిమను ఆయనలో మనం చూడగలుగుతాం. ఆయన మహిమ యొక్క మూర్తివంతమంతా ఆయనలో ఉంది. ఆయనే మూర్తి, ఆయనే సంపూర్ణుడు, ఆయనే కృప కలిగిన వాడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే సృష్టికర్త, సర్వాధికారి, దేవుడు, ప్రభు, రాజు. యుగ యుగములు కూడా ఆయన్ని మానవులు ఎంతగానో స్తుతించవలసిన వారు. కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి కృపను తీసుకొచ్చాడు. ఏమండి, సత్యాన్ని పట్టుకుని వచ్చాడు. కృపా సత్యములు మరి కలిగిన గాడిగా ఈ లోకంలో ఇచ్చాడు. అందుకనే 17వ వచనంలో ఉంది, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. సరే, ఓల్డ్ టెస్ట్మెంటు మోషే ద్వారా మనకు వచ్చిన ధర్మశాస్త్రం. అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. సరే, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మానవులైన మనకు దొరికాయి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. నిజంగా దేవుణ్ణి చూడాలంటే ఎవరి ద్వారా మనం తెలుసుకోగలం? కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం. ఆయన మహిమను చూడగలుగుతాం. ఆయన ఎవరు అనేది, ఆయన కృప, ఆయన జాలి, కనికరములన్నీ కూడా, ప్రేమ అంతా కూడా ప్రభు ద్వారానే మనం చూడగలుగుతున్నాం. ఎవరు దేవుణ్ణి చూడలేదు, కానీ యేసు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే ఈ రోజున మానవాళ్ళందరికీ దేవుడు ఎవరో తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడంటే కృపా సత్యములు మనకివ్వడానికి ఆయన ఇది చేశారు. అందుకని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షణ పొందాడంటే కృప ద్వారానే మనం రక్షణ పొందుతున్నాం. చూడండి, ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, మనము కృప ద్వారానే రక్షణ పొందున్నాం. ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా పొందుకున్న ఆయన కృప ద్వారానే. మనము దేవుని కృపను బట్టే ఈరోజు ఇలాగ ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఆయన కృప ద్వారానే ఒక వ్యక్తి రక్షణ పొందారంటే అది దేవుని కృప అనేది మనం మర్చిపోకూడదు. చూడండి, ఎఫెసీ 2:4 ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ రోజున ఎవరైనా సరే రక్షణ పొందాలంటే ప్రభువును తెలుసుకోవాలి. మరి నిత్యజీవం పొందాలంటే ప్రభువుని తెలుసుకోవాలి. కృపను పొందుకోవాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రభుని నమ్ముకోవాలి. అది దేవుడు ఆయన అలా ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా తన మహిమను చూపించాలి, ఆయన ద్వారా రక్షణ ఇవ్వాలని, ఆయన ద్వారానే దేవునితో సమాధానపరచాలి. అన్నీ కూడా ఆయన విధానంలోనే పెట్టాడు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పౌలు గారితో ప్రభు చెప్పినట్లుగా నా కృప నీకు చాలని,
ఎప్పుడు బలహీనలు అప్పుడే బలవంతం అన్నట్టుగా మనము ప్రభువుని తెలుసుకొని రక్షణ పొంది దేవునిలో జీవించి ఆయన కృపను మనం పొందుకుందాం, అనుభవిందాం. ఆయన కృపతో మనం జీవిద్దాం. దావీదు అంటాడు 23వ కీర్తనలో, నా బ్రతుకు కాలం అంతయు ఏమండి కృపా క్షేమములే నా వెంట వచ్చును చిరకాలము. మరి 23వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటున్నాడు. సరే, దేవుల్లో మనం జీవిస్తే ఎప్పుడు కూడా ఆయన కృపను మనకు చూపిస్తాడు. ఆయన కనికరం మనకు ఉంటుంది. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించి తన కృపతో మనల్ని ఎంతగానో బలపరిచే దేవుడై ఉన్నాడు. వీళ్ళారు ఈ రోజున మనం లోకములో ఉన్న మనుషుల వైపు కానీ, మా గత వారం చెప్పున్నట్లుగా నరుల వైపు కానీ, లోకం వైపు అని కానీ, లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఐగుప్తులు వారి గుర్రాల బలము, నరుల బలమందు మనం ఆశ పెట్టుకునే వారు కాదు. కానీ ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉంటే మన ఎడల ఆయన సంతోషిస్తాడంట. అండ్ నరుల బలం మీద, గుర్రముల బలం మీద అతిశయించేవాడు దేవుడు సంతోషించడు. ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద దేవుడు ఆనందించేవాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు కృప కలిగిన వాడని నమ్మి ఆయన కృప కొరకు కనిపెడదాం. ఆయన కృపలో మనం జీవిద్దాం. ఆయన కృపను బట్టి అతిశయించి ఆయన కృపను నిత్యము పొందుకుంటూ మనం ప్రభులో ముందుకు సాగుదాం. ఇక్కడ పౌలు గారికి నా కృప నీకు చాలు అన్నప్పుడు మనం ఏమనాలంటే, ప్రభువా నీ కృప నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు అన్నట్టుగా ఆయన కృప మనకుంటే చాలు, అన్నీ కూడా మనకు ఇవ్వబడతాయి. బలహీనతలను విడుదల పొందాం, స్వస్థత దొరుకుతాయి, దీవులను పొందుకుండా ఆశలు అలాగా ఆయన కృపలో ఆయన కృపను కలిగి మీరందరూ కూడా వర్ధిల్లాలని, కృపలో వర్ధిల్లాలని, కృపాక్షేమములతో మీరు వర్ధిల్లి దీవించి ఆశీర్వదించబడాలని దైవజనుడిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, పౌలు గారు చెప్పిన నా కృప నీకు చాలన్నట్లుగా నిజంగా నీ కృప ఎంతో గొప్పది ప్రభువా. నీ కృప ద్వారానే మమ్మల్ని రక్షిస్తున్నావు. నీలో కృప సత్యములనేవి నీలో సంపూర్ణముగా ఉన్నాయి తండ్రి. ఎవరైతే నిన్ను విశ్వసిస్తారో వారి ఎడల కృప చూపి రక్షించి నువ్వు నాయన ఆదరిస్తూ బలపరుస్తూ కాపాడి దీవించే దేవుడు అయి ఉన్నావని, అటువంటి కృప నీలో ఉందని తెలుసుకొని నీ అందు విశ్వసించి నీ కృపకు పాత్రులై ప్రభువా కృపను కలిగి సమృద్ధి అయినటువంటి దీవెన ఆశీర్వాదాలతో ముందుకు సాగుతూ పరలోకమునకు వెళ్ళే పిల్లలుగా, నిత్య జీవాన్ని స్వాతంత్రుకునే బిడ్డలుగా అందరూ సిద్ధపట్టుకు మీరే సహాయం చేయమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలకు ఫలించడానికి సహాయం చేయమని, ఆయన ఈ పరిచర్యలను మిక్కిలుగా దీవించి ఆశీర్వదించి అనేకులకు నీ మహిమకరంగా, నీకు మేలుగా, అనేకులు మేలుకరంగా, నీకు మహిమకరంగా వాడుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక. థ్యాంక్ యూ.